మాజీ మంత్రి రజని వాళ్ళ పిఏను శ్రీకాంత్ దౌర్జన్యంగా అంటే అతన్ని అరెస్ట్ చేసేదానికి అడ్డపడినందుకు రజని ఆమె మాజీ మంత్రి అడగడం మా వాడిని శ్రీకాంత్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే మాత్రం దాన్ని ఆమెను లెక్క పెట్టకుండానే ఒక మహిళని చూడకుండానే ఆమెను పక్కకు నెట్టేసి తీసుకుపోయి అతన్ని జీపులో నుంచి తీసుకుపోయిన పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనే సుబ్బరాయుడు అనే సిఐ ఆ విధంగా తెలుగుదేశ కార్యకర్త కంటే ఘోరంగా ప్రవర్తించడం మాత్రం చాలా కష్టం. తెలుగుదేశ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పెద్ద డైలాగులన్నీ చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళకి అందరికీ నా భరోసా అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క చెల్లెళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి ఆలోచించమని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అయిన కల్పన దళిత మహిళలు ఆమె తెల్లారుజామున 3 ఆమె ఇంటి దగ్గరికి పోయి 20 మంది పోలీసులు పోయి ఆమెను తీసుకొని వస్తే ఆమె నేను నైటీలో ఉన్నాను, నా డ్రెస్ మార్చుకుంటాను అంటే మార్చుకోనియకుండా తీసుకొని వచ్చేసి ఆమెను ఉదయం 6:30కు మేము అరెస్ట్ చేసినామని చెప్పి కోర్టులో చెప్పడం అంటే ఎంతవరకు అనేది ఒకసారి పోలీసులు చూడాలి. పోలీసులు ఏ స్టేజ్కి అయిపోయినారంటే జగన్మోహన్ రెడ్డి పాటను పొరపాటున పల్లెటూళ్ళలో ఏదైనా ట్రాక్టర్లో పెడితే కూడా ఎవరైనా తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేస్తే అటువంటి వాళ్లకు పోలీసులు ఎస్ఐ లెవెల్లో వాళ్ళు బెదిరించి న్యూసెన్స్ కేసు పెడతామనే పరిస్థితి ఈరోజు పోలీసులు అంత దిగజారి మాట్లాడే పరిస్థితి అయిపోతే ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సి. నేను 85 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇంత దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థను ఎప్పుడు కూడా చూడలేదు. ఒక మాజీ మంత్రి రజనిని మాత్రం చూడకుండా ఒక ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు అనే అతను ఆ విధంగా ఆమెను దొబ్బి ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా అడగడం జరుగుతుంది. పోలీసులు మీరు ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టంలో మీరు ఉండే పరిధిని దాటి మీరు ఏదో రాజకీయ నాయకులు చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మీరు చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేసే యాక్షన్ తీసుకొని తప్ప మేమేదో తెలుగుదేశంలో చెప్పినట్టే చేస్తాం, ఇంకొకరు చెప్పినట్టు వినం అనేది మాత్రం పద్ధతి కాదు. ఈ నిర్బంధాలు ఇట్లా అణిచివేతలు వైఎస్ఆర్ పార్టీని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఎదురేది లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది.